కెరియర్ 365. ఈరోజు మనము ఎస్ఎస్సి నుండి వచ్చిన నోటిఫికేషన్ ఫేజ్ 13 దాని గురించి తెలుసుకుందాం. ముందుగా డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ 2/6/2025. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్టెడ్. లాస్ట్ డేట్ 23/6/2025. ఇంకా దీనికి మన పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి 24/6/2025 నైట్ 11 o'clock వరకు ఉంటుంది. నైట్ 11 తర్వాత విండోస్ క్లోజ్ అవుతాయి. దాని తర్వాత మనం ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసిన పేమెంట్ చేయకపోతే రిజెక్షన్ అవుతాయి. రిజెక్షన్ రీజన్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా 24th July నుండి 4th August వరకు ఉంటుంది. మనం ఏదైతే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ సిటీలోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇంకా మీకు అప్లికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. SC/ST వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు SC/ST సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా OBC వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా. ఒకవేళ చేయకపోతే వాళ్ళకి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేటెస్ట్ అంటే 2 years ఏదైతే డేట్ మనం తీసుకున్న ఈ నోటిఫికేషన్కి 2 years ఉండాలా. అప్పటి వరకే వ్యాలిడిటీ ఉంటుంది. మనకి ఏదైతే పోస్ట్ ఉంటుందో వాళ్ళు ఏజ్ అడిగారు 18 to 25 years అని. అంటే వాళ్ళు ఏజ్ 18 to 25 అంటే ఏ ఏజ్ నుండి బిట్వీన్ క్యాండిడేట్స్ 18 to 25 అంటే 2/8/2000 నుండి 2007 ఈ మధ్యలో ఉన్న వాళ్ళే 18 to 25 ఏజ్ ఉంటుంది. వాళ్ళు రిమార్క్స్లో క్లారిటీగా ఇచ్చారు ఏ ఏజ్ ఎలిజిబిలిటీ, ఏ ఏజ్ నుంచి ఏజ్. 18 to 27 అయితే 1998 నుండి 2/8/1998 నుండి 1/8/2007 మధ్యలో ఉండాలి. ఇంకా 18 to 28 అయితే 2/8/1997 నుండి 1/8/2007. ఈ 2007 ఇటన్నీ క్యాజువల్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. 80 ఫర్ పోస్ట్ ఏజ్ లిమిట్ 18 to 35 1/8/1990, 18 to 30 1/8/1995, 2/8/1995. ఇంకా 18 to 37 అయితే 1988 2/8/1988 నుండి 1/8/2007. ఇంకా ఈ పోస్ట్ 18 to 42 ఏజ్ అయితే 2/8/1983 నుండి 1/8/2007. ఇది ఫర్ పోస్ట్ కొన్ని పోస్టులకి 20 years మినిమం ఉండాలి. వాళ్ళకి మినిమం ఏజ్ మినిమం ఏజ్ 20 అయితే 2/8/2000 నుండి 1/8/2005 అంటే 2/8/2000కి వాళ్ళకి 20 ఏజ్ ఉంటుంది. వాళ్ళకి 25 ఏజ్ క్రాస్ కాకూడదు అంటే 1/8/2005. సేమ్ అలాగే మిగతాయి కూడా చూడండి స్క్రీన్ మీద. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ SC/ST, OBC, PWD, ex servicemen. SC/ST అయితే 5 years, OBC 3 years, PWD 10 years. PWDలో OBC ఉండుంటే 13 years, PWD జనరల్ అయితే 10 years, PWD SC/ST అయితే 15 years, ex servicemen 3 years after deduction military service rendered from actual age. ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా ఎవరైతే EWS కేటగిరీ ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 బేసిస్ ఇన్కమ్ ఉండాలా. ఇన్కమ్ ఫర్ 2024-25 అకార్డింగ్స్తో వాళ్ళు 2026కి వాళ్ళు ఇష్యూ చేస్తారు. రెవెన్యూ వాళ్ళు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే EWS అంటే లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. EWS ఇంకా మనం ఏదైతే అప్లై చేస్తున్నామో వాళ్ళు 1/8/2025 లోపల అది ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి.
ఆ డేట్ వచ్చేసి దాని కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/8/2025 ఈ లోపల కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక్కడ పాయింట్ చూడండి 11.3లో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 23/6/2025 అప్ టు 23 hours అంటే రాత్రి 11 గంటల వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వీలుంటుంది. అప్లికేషన్ 2 విధాలుగా ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు. ఒకటి ssc.gov.in లేదంటే మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ మన గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. దాంట్లో కూడా మనం ఓటీపీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఓటీఆర్ చేసుకొని దాని ద్వారా కూడా మనం సబ్మిట్ చేయొచ్చు, అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ సిస్టంలో గూగుల్ ప్లే స్టోర్ గూగుల్లో వెళ్ళి ssc.gov.inలో వెబ్సైట్లో కూడా మనం అప్లై చేస్తాం. 12.1లో చూడండి అప్లికేషన్ ఫీ 100 రూపీస్. ఫీ కెన్ పేడ్ ఆన్లైన్ త్రూ భీమ్ ఉన్న, యూపీఐ ఉన్న, నెట్ బ్యాంకింగ్లో, మాస్టర్ వీసా ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ పర్సన్ బెంచ్మార్క్ ఎలిజిబిలిటీ. ఉమెన్ క్యాండిడేట్స్ అయినా కానీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఉన్నా కానీ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. పేమెంట్ నుండి వీళ్ళు ఎగ్జామ్టెడ్ ఉమెన్ క్యాండిడేట్ కానీ ఎస్సీ ఎస్టీ ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్లకి పేమెంట్ ఎగ్జామ్టెడ్ ఉంటుంది. కాకపోతే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు పేమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత అది మళ్ళీ రీఫండ్ కాదు. ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్ ఉంటే ఆ కరెక్షన్ విండో 28/6/2025 నుండి 30/6/2025 మధ్యలో ఉంటుంది. నైట్ 11 o'clock వరకు. కమిషన్ ఈ 3 days మీకు మోడిఫికేషన్ కరెక్షన్కి టైం ఇస్తుంది. ఇంకొకటి దీంట్లో ఏదైతే లేటెస్ట్ మోడిఫైడ్ ఉంటుందో దాన్నే వాళ్ళు వ్యాలిడ్గా కన్సిడర్ చేస్తారు. ప్రీవియస్ ఏమైనా అప్లికేషన్లో మీరు ఏమున్నా కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది ఆటోమేటిక్గా సిస్టమ్. ఏదైతే లేటెస్ట్ ఉంటుందో దాన్నే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా మీరు ఏమైనా కరెక్షన్ ఉంటే దానికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఫర్ ఫస్ట్ టైం. దాని తర్వాత మళ్ళీ మీరు సెకండ్ టైం మోడిఫికేషన్ చేయాలంటే 500 రూపీస్ అలా ఉంటుంది కరెక్షన్ కూడా. అందుకే జాగ్రత్తగా ఫస్ట్ టైమే మీరు చూసి జాగ్రత్తగా అప్లికేషన్ 1కి 10 సార్లు మీరు చూసుకొని పేపర్లో రాసుకొని ఏమేమి ఉన్నాయో అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే బెటర్. వన్స్ పేడ్ షాల్ నాట్ రిఫండెడ్. మీరు ఒకసారి పేమెంట్ కట్టారంటే మీకు మళ్ళీ తిరిగి రాదు. చూడండి మనకు దగ్గరలో సదరన్ రీజన్లో ఏమేమి వస్తాయంటే ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. దీంట్లో మీకు సెంటర్స్ కూడా ఉన్నాయి. మన తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ సెంటర్లు ఉన్నాయి. ఇంకా ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, కర్నూలు, వరంగల్, విజయనగరం ఈ సెంటర్లు ఉన్నాయి. మీకు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ సెంటర్లో మీరు కరెక్ట్గా చూజ్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇంకా మీకు ఒక ఆప్షన్ ఉన్నాయి. 3 centers మీరు ఎనీవేర్ ఇన్ ద కంట్రీ చూజ్ చేసుకోవచ్చు. మన భారతదేశంలో మీరు ఎక్కడైనా దీంట్లో ఉన్న సెంటర్లలో 3 సెంటర్లు మీరు చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే సెంటర్ అవైలబిలిటీ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు మీకు ఇస్తారు. బెటర్ ఏంటంటే 3 సెంటర్లు సబ్మిట్ చేయడం బెటర్. ఎగ్జామినేషన్ చూడండి 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లో ఇవి వస్తాయి. మల్టిపుల్ చాయిస్, జనరల్ ఇంటెలిజెన్స్ 25 marks, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25, క్వాంటిటీ అప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25. అంటే వీళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50-50 అంటే టోటల్ మార్క్స్ వచ్చి 100. పేపర్ నెంబర్ ఆఫ్ పేపర్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మార్క్స్ వచ్చి 200. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తున్నారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి. మీరు ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మీకు రైట్ అయిన 2 మార్కులకి వెళ్ళి అంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు దాంట్లోకి వెళ్ళి 0.50 మార్క్స్ డిటెక్ట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి. సో బీ కేర్. నార్మలైజేషన్ ఉంటుంది. దీంట్లో ఫైనల్ మెరిట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్లో నార్మలైజేషన్ చేస్తారు. ఎందుకంటే డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి.
పేపర్ వచ్చి మీకు హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇంకా అడిషనల్లీ కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డేటా ఎంట్రీ, ఆపరేటింగ్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ వాళ్ళకి మళ్ళీ సపరేట్గా పెడతారు. కొన్ని పోస్టులకు డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఇంకా కొన్ని పోస్టులకు మాత్రము స్కిల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇది చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మెట్రికులేషన్ లెవెల్కి సపరేట్ పేపర్, 10+2 లెవెల్కి సపరేట్, అండ్ గ్రాడ్యుయేషన్ అబోవ్ లెవెల్స్కి సపరేట్ ఉంటాయి. వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది మెట్రికులేషన్ లెవెల్లో ఏమేమి వస్తాయి ఆ సిలబస్ ఇచ్చారు ఇక్కడ, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా 10+2 లెవెల్ వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కొద్దిగా లెవెల్ పెరుగుతుంది, హార్డ్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్, కొద్దిగా లెవెల్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ పాస్ చేసుకొని చూసుకోండి. నేను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి 2 hours బిఫోర్ ఉండాలా. అక్కడ ఏదైనా మీరు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డ్, వీటిలో ఇక్కడ కనిపించేది ఏదైనా మీరు ఐడి ప్రూఫ్కి మీకు తీసుకెళ్ళాలా. 2 hours ముందు మీరు అక్కడ వెళ్ళి సెంటర్ దగ్గర వెళ్ళి ఉంటే మంచిది. ఇక్కడ కూడా క్యాండిడేట్స్ హూ నాట్ అండర్గో ఆధార్ అథెంటికేషన్ విల్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఎగ్జామ్ సెంటర్ 2 hours బిఫోర్. ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉండదో వాళ్ళు 2 hours బిఫోర్ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు రిపోర్ట్ చేసేది ఉంటుంది. మీరు వచ్చేసి అడ్మిషన్ సర్టిఫికేట్ 2 to 3 days బిఫోర్ వాళ్ళు వెబ్సైట్లో ఉంచుతారు. ఆ వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలా, ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలా. ప్లస్ మీరు కంపల్సరీ మీరు ఫోటో ఐడెంటిటీ మీద డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలా. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటుంటే మీరు SSC సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని క్యారీ చేసుకొని వెళ్ళాలా. అప్లికేషన్ విత్ బ్లర్డ్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్. మీ సిగ్నేచర్ అయితే మస్కగా కనిపిస్తుందో అది వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. చూడండి, కట్ ఆఫ్ మినిమం ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ అయితే 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% కట్ ఆఫ్ ఉంటుంది. అంటే మినిమం మార్క్స్ సెక్యూర్ చేసుకోవాలా. 100కి 30%, 25%, 20% ఆ విధంగా. ఫైనల్ కట్ ఆఫ్ మాత్రం ఇంకా ఎక్కువనే ఉండే ఛాన్సెస్ బాగుంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఇది ఒకటి సీరియల్ నెంబర్ 22లో 27.1 ఇక్కడ ఏముంటుందంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ లోపల ఏదైతే మీది హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వాలని అంటుంది. ఫోటోగ్రాఫర్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఈ విధంగా ఫోటో ఫుల్గా ఉండాలా. నాట్ అలౌడ్ కూడా చూడండి, నాట్ అలౌడ్. ఈ విధంగా అయితే అలౌ లేదు. ఫోటో చిన్నగా ఉండడం, ఆ కలరు మరీ ఎక్స్ట్రా కలర్ యాడ్ చేయడం, ఫోటో సరిగ్గా అప్లోడ్ చేసినా కానీ చాలా క్లోజ్గా అంటే చాలా మంచిగా ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండకూడదు. రివర్స్గా కానీ స్పెట్స్ పెట్టుకొని మస్కగా బ్లర్గా, ఇది చూడండి, ఏదో నల్లగా ఫేసింగ్ అంటే మొబైల్ నుండి మీరు ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. సో కొన్ని ఫోటోలు రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దూరం నుంచి బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా పెట్టుకొని ఆ చిన్న స్పెట్స్, క్యాప్ చూడండి, ఈ విధంగా ఉండకూడదు. సో మీరు కేర్ఫుల్గా చూడండి, ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఓకే, ఇవి మన సదరన్ రీజియన్ పోస్ట్ నుండి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ 6 ఏజ్ 18 to 30. ఒకసారి ఇంకో సైంటిఫిక్ అసిస్టెంట్ నాన్ డిస్ట్రక్టివ్, ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ అండి, నేషనల్ టెస్ట్ హౌస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్. 18 to 30 ఏజ్ వచ్చేసి 11/7. గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అడుగుతుండు. చాలా పోస్టులు. టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ 6 ఏజ్ 18 to 30. ఒకసారి చూడండి, టూరిజం ఇన్ఫర్మేషన్, ఇండియా టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి పోస్ట్ నేమ్, దాని పక్కన ఉన్నది వచ్చేసి డిపార్ట్మెంట్ మీకు ఉన్నాయి ఇవి. సో ఇటు పక్కన వచ్చేసి పోస్టుల సంఖ్యలు.
ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి. మెల్లగా స్క్రోల్ చేస్తున్నా. laboratory assistant, scientific assistant, junior project attendant, MCR unit, జూనియర్ ప్రొజెక్ట్నిస్ట్ అంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ 18 to 25 ఏజ్. లెవెల్ 2 అటెండెంట్ వచ్చేసి లెవెల్ 1 మెట్రికులేషన్ క్వాలిఫికేషన్. స్టూడియో అటెండెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, హిందీ టైపిస్ట్. ఈ టైపిస్ట్ డేటా ఎంట్రీ కంపల్సరీ వాళ్ళకి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. పక్కన ఏజ్. సో మెల్లగా స్క్రోల్ చేస్తున్నా. సీనియర్ రేడియో టెక్నీషియన్ లెవెల్ 6 10+2 ఉండాలా వీటికి. డ్రైవర్ కమ్ మెకానిక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్ కెమికల్. ఏవైతే కెమికల్ ఈ పోస్ట్ ఉంటాయో వాళ్ళు గ్రాడ్యుయేషన్లో కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలా. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి లెవెల్ 6. పోస్ట్ వచ్చేసి సెంట్రల్ లెప్రసీ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయంట. సైంటిఫిక్ అసిస్టెంట్ చూడండి చాలా పోస్టులు ఉన్నాయి. లెవెల్ 1, లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 6, లెవెల్ 7. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ 7. టెక్నికల్ అసిస్టెంట్ 18 to 25 ఏజ్. GIRL క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ ఇది మినిమం ఏజ్ 20. ఇంకా ఫోటోగ్రాఫర్కి మినిమం 21 to 25 బిట్వీన్ ఉండాలా. ఇక్కడికి సదరన్ రీజియన్ మన పోస్టులు. ఫైనల్ ఎగ్జామ్లో ఒకవేళ టై అయితే నార్మలైజేషన్లో కూడా ఇద్దరికి సేమ్ మార్క్స్ ఉంది. ఒకటే పోస్ట్ ఉంది. బట్ ఆ క్యాండిడేట్స్కి ఒక 5 members 2 members అలా ఒకటి కన్నా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారనుకోండి, ఎవరైతే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ కూడా టై అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేమ్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వాళ్ళు దాని ప్రకారం ఇస్తారండి. ఇదొకటి. నెక్స్ట్ రీజన్స్ ఫర్ రిజెక్షన్, క్యాన్సిలేషన్ ఆఫ్ అప్లికేషన్. మీరు ఇది జాగ్రత్తగా చూడండి. అప్లికేషన్ ఇన్కంప్లీట్ చేసిన, సిగ్నేచర్లో వేరియేషన్ ఉన్న, ఫోటోగ్రాఫర్ మీరు ఇందాక ఎగ్జామ్ 12లో చూపెట్టాను కదా, ఆ విధంగా బ్లర్ ఫోటో ఉండి సిగ్నేచర్ బ్లర్గా ఉన్న, మీరు అప్లికేషన్ కరెక్ట్గా సబ్మిట్ చేసి పేమెంట్ చేయకపోయినా, ఆ టైంలో ఎవరైతే ఎగ్జామ్టెడ్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు పేమెంట్ సబ్మిట్ చేయకపోయినా, SC ST ఉమెన్ PhDకి అయితే అవసరం ఉండదండి. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫీ పేమెంట్ చూపెట్టదు. ఎగ్జామినేషన్ దాని ప్రకారం మెథడ్లో అండర్ ఏజ్డ్ ఆర్ చిన్న ఏజ్ ఉన్నా కానీ, ఇప్పుడు కొన్ని పోస్టులకి 20-21 ఏజ్ ఉన్నది, 18 వాళ్ళు చేయొచ్చు సబ్మిట్ చేసిన, లేకున్నా ఓవర్ ఏజ్ ఉన్న, ఏజ్ కంటే ఎక్కువ ఉన్నా కానీ 16, 15, 17 ఏజ్ వాళ్ళకు కూడా ఉండదు. ఏ విధంగా అయితే చూపెట్టారో ఆ విధంగా ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయాలా. నాన్ అప్లోడ్ సెల్ఫ్ అటెస్టేటెడ్ ఇవి ఒకసారి చూడండి. నాట్ హ్యావింగ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం 1/8/2025 చూడండి. PWD వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఉంటారో ఫాల్స్గా పెట్టి సబ్మిట్ చేసినా కానీ ఫైనల్లో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎగ్జామ్ హాల్లో పద్ధతిగా లేకపోయినా కానీ, ఇర్రెగ్యులారిటీ ఉన్నా కానీ వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. ఒకవేళ మీ హాల్ టికెట్ వచ్చినా కానీ ఎగ్జామ్ హాల్లో కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిస్కాండక్ట్ పారా 22 ప్రకారం ఇదండి. దీంట్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫేజ్ 13లో ఇదండి. కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కానీ మీరు కేర్ఫుల్గా చూసి చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. అదే కాకుండా ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలో ఉంది, మీకు టైం కూడా లేదండి. ఇవి వీడియోలు చూడకుండా డైరెక్ట్ మీరు ఓన్లీ మీకు ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్ చూసుకుంటూ జాగ్రత్త ప్రిపేర్ అయ్యి సక్సెస్ కాండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ subscribe and like to my channel.